లైలా ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ మన కళ్ల ముందు ఆ అందమైన చిరునవ్వు, ఆ ముసిముసి నవ్వుల్లో మెరిసిపోయే ఆ సొట్టబుగ్గలు గుర్తొస్తాయి. ముఖ్యంగా 90స్లో కుర్రకారు గుండెల్లో గంటలు మోగించిన ఈ భామ ఒకానొక సమయంలో టాలీవుడ్ను, కోలీవుడ్ను ఓ ఊపు ఊపేసింది. కాని తెరమీద ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ సొట్టబుగ్గల సుందరి జీవితం వెనుక మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు, మరికొన్ని చేదు నిజాలు ఉన్నాయి. అసలొక స్టార్ హీరోయిన్ అయ్యుండి షూటింగ్ సెట్లో హీరో చేతిలో అందరి ముందు దెబ్బలు తినడమేంటి? కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు సూర్యకు, లైలాకు మధ్య ఏం జరిగింది? ఎవ్వరూ కూడా భరించలేనంత వింత వ్యాధితో లైలా ఎందుకు బాధపడింది? ఈరోజు మనం ఈ వీడియోలో లైలా జీవితంలోని ఆ చీకటి కోణాలను, సినిమాటిక్ మలుపులను తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆ నవ్వు వెనుక ఉన్న కన్నీళ్లు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కథ మొదలెడితే మన లైలా పుట్టింది, పెరిగింది అంతా గోవాలోని పంజీలో. 1978 అక్టోబర్ 24న ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఈమెకు వాళ్ల నాన్న పెట్టిన పేరు లైలా. నాన్నగారేమో పైలట్, ఆకాశంలో విమానాలు నడిపేవారు. అమ్మ మరియా గృహిణి. ఇంటికి ఒక్కతే కూతురు కావడంతో లైలాను అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ పరమ గారాబంగా పెంచారు. 7వ తరగతి వరకు గోవాలో జాలీగా గడిపేసిన ఈ చిన్నది నాన్నగారికి ముంబై ట్రాన్స్ఫర్ కావడంతో తన మకాంను అక్కడికి మార్చేసింది. అక్కడే అసలు కథ మొదలైంది. నిజానికి లైలాకు బుద్ధిగా చదువుకుని హాయిగా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేక నాన్నలా పైలట్ అవ్వాలని ఉండేదేమో కాని వాళ్ల అమ్మగారికి మాత్రం తన కూతురు గ్లామర్ ఫీల్డులో వెండితెర మీద మెరిసిపోవాలనే పిచ్చి కోరిక ఉండేదట. పాపం లైలాకు ఈ మేకప్, మోడలింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా అస్సలు నచ్చేది కాదట. కాని అమ్మ కోరికను కాదనలేక ఆ రంగుల ప్రపంచంలోకి బలవంతంగా అడుగుపెట్టింది. అంటే మన భాషలో చెప్పాలంటే అమ్మ కోరిక కోసం కెరియర్ని బలిచ్చిందన్నమాట. అలా 15 ఏళ్లకే ర్యాంప్ వాక్స్ చేస్తూ, చిన్న చిన్న యాడ్స్ చేస్తూ లైలా బిజీ అయిపోయింది. కానీ ముంబైలో మోడలింగ్ అంటే తెలుసు కదా, డబ్బులు తక్కువ, గ్లామర్ ఎక్కువ. అందుకే వాళ్ల అమ్మ తెలివిగా లైలా చేత యాక్టింగ్ కోర్స్ నేర్పించి బాలీవుడ్ ఆడిషన్స్కి పంపడం మొదలుపెట్టింది. 10th క్లాస్ అయిపోగానే చదువుకు పూర్తిగా మంగళం పాడించేసి మరీ స్టూడియోలు చుట్టూ తిప్పింది. చివరకు దుష్మన్ దునియాకా అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్టాపడింది. సరే, ఇక్కడ లక్కు బాలేదని మలయాళంలో విక్రమ్ పక్కన ట్రై చేస్తే అక్కడ కూడా ఫ్లాపులే పలకరించాయి. ఇక లైలా పని అయిపోయింది, మళ్లీ గోవా వెళ్లిపోవాల్సిందే అనుకుంటున్న టైంలో మన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణరెడ్డి తన్ను ఈమె మీద పడింది. ఆయనగారు ఎగిరే పావురమా సినిమా కోసం కొత్తమ్మాయిని వెతుకుతూ ముంబై వెళితే అక్కడ మన లైలా దొరికింది. అలా ఒక్కసారిగా టాలీవుడ్లోకి ల్యాండ్ అయిపోయింది ఈ సుందరి. ఈ ఎగిరే పావురమ్మ షూటింగ్ టైంలోనే ఒక పిచ్చి కామెడీ, అట్ ద సేమ్ టైం భయంకరమైన సీన్ జరిగింది. షూటింగ్ ఏమో రైలు పట్టాల మీద జరుగుతోంది. సీన్ ఏంటంటే ట్రైన్ వచ్చే ముందు హీరో జేడీ చక్రవర్తి, హీరోయిన్ లైలా ఒక షాట్ ఇచ్చేసి వెంటనే పట్టాల మీద నుండి పక్కకు దూకేయాలి. జేడీగారు బాగానే ఎస్కేప్ అయ్యారు. కాని మన లైలా మాత్రం అక్కడే స్టాచ్యూలా నిలబడిపోయింది. ఎందుకంటే పాపం ఆవిడ వేసుకున్న డ్రెస్ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఎదురుగా చూస్తే ట్రైన్ స్పీడ్గా వస్తోంది. ఈవిడికేమో నోట మాట రావడం లేదు, షాక్లో ఉండిపోయింది. జేడీగారు ఎంత అరిచినా లైలా కదలడం లేదు. చివరి నిమిషంలో జేడీ పరిగెట్టుకుంటూ వెళ్లి ఆమెను పక్కకు లాగేసి ప్రాణాలు కాపాడాడు. కాని ఆ షాక్లో లైలా అలాగే మొద్దుబారిపోయి చూస్తుంటే ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి జేడీగారు అందరి ముందు గట్టిగా ఆమె చెంప మీద కొట్టారట. ఆ తర్వాత పాపం సారీ కూడా చెప్పారనుకోండి, అది వేరే విషయం. చావాల్సిన ప్రాణాన్ని కాపాడి చెంపదెబ్బ కొడితే ఏం చేస్తాం? గిఫ్ట్ అనుకుని భరించాల్సిందే కదా. కాని ఊహించండి, షూటింగ్ చూడ్డానికొచ్చిన జనాలు ఏమనుకొని ఉంటారు? హీరో హీరోయిన్ మధ్య ఏదో గొడవ జరుగుతోందని మసాలా కథలల్లేసి ఉంటారు కదా. ఇక సినిమాల విషయానికొస్తే ఎగిరే పావురమా సూపర్ హిట్ అవ్వడంతో లైలా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ఉగాది, పెళ్లి చేసుకుందాన్రా, ఖైదీగారు, పవిత్ర ప్రేమ అంటూ తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక కోలీవుడ్కి వెళితే అక్కడ సూర్యతో కలిసి చేసిన సినిమాలు ఒక రేంజ్లో హిట్ అయ్యాయి. ఆ పరిచయం కాస్త మెల్లిగా ప్రేమగా మారింది అని అప్పట్లో గట్టి టాక్ ఉండేది. సరిగ్గా అదే టైంలో తమిళ్ ఇండస్ట్రీలో సూర్యకు, విజయ్ దళపతికి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. విజయ్ సినిమాలో లైలాకు ఆఫర్ వస్తే సూర్య వెళ్లొద్దని చెప్పాడట.
పిచ్చి లైలా సూర్య మీద ఉన్న నమ్మకంతో ఆ పెద్ద ఆఫర్ను వదులుకుంది. తీరా చూస్తే సూర్య అప్పటికే జ్యోతికతో లవ్లో ఉన్నాడట. జ్యోతిక గారికి విషయం తెలిసి గొరవపడి మరీ సూర్యను ఒప్పించి పెళ్లి చేసుకుందట. ఈ దెబ్బతో లైలాకు అటు ప్రేమ పోయింది, ఇటు విజయ్ లాంటి పెద్ద హీరోల సపోర్టు పోయింది. పాపం అదృష్టం తన్నితే ఇలాగే ఉంటుందని లైలాకు అప్పుడు అర్థమై ఉంటుంది. అవకాశాలు తగ్గేసరికి చేసేదేం లేక లైలా ఐటమ్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఆమె కెరియర్కి పూర్తిగా మంగళం పాడించినట్టే అయింది. హీరోయిన్ కాస్త సపోర్టింగ్ రోల్స్కి పరిమితమైపోయింది. అయితే ఈమె నవ్వు వెనుక ఉన్న వింత వ్యాధి గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. శివపుత్రుడు షూటింగ్ టైంలో విక్రమ్ గమనించాడట, ఈమె ఎప్పుడూ నవ్వుతూనే ఉందేంటి అని. సరదాగా ఒక నిమిషం నవ్వు ఆపుకోగలవు అని ఛాలెంజ్ చేస్తే పాపం లైలా 30 సెకండ్లు కూడా ఆపుకోలేకపోయిందట. నవ్వు ఆపుకోవాలని ట్రై చేస్తే కళ్లల్లో నుండి నీళ్లొచ్చేసేవట. డాక్టర్లకు చూపిస్తే అదొక రకమైన కండిషన్ అని తేలింది. అంటే నవ్వు ఒక వరం కాదు, ఈమె విషయంలో ఒక శాపమనమాట. ఇక లాభం లేదనుకొని ఆ నవ్వునే తన అలంకారంగా మార్చుకుంది మన లైలా. తర్వాత 8 ఏళ్ల పాటు లవ్లో ఉన్న ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెహదీని 2006లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు కొడుకులు పుట్టాక హాయిగా ఉంది అనుకుంటున్న టైంలో భర్త బిజినెస్లో భారీ నష్టాలొచ్చాయట. ఇక ఫ్యామిలీని కాపాడుకోవడానికి మళ్లీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం కదా, ఒకసారి గ్యాప్ వస్తే మళ్లీ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. రీఎంట్రీ కోసం లైలా పడ్డ కష్టాలన్నీ ఇన్ని కావు. టీవీ డాన్స్ షోలో జడ్జ్గా అవకాశం వస్తే మధ్యలో కారణం లేకుండానే ఆమెను పక్కన పెట్టేసి ఇంకొకరిని తీసుకున్నారు. అప్పుడు లైలా ఎంత బాధపడిందో ఆవిడకే తెలుసు. డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తే ఈమెకంత సీన్ ఉందా అని ప్రొడ్యూసర్స్ ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యకరంగా తన కెరియర్ పాడు కావడానికి కారణమైన సూర్య సపోర్ట్తోనే మళ్లీ సర్దార్ అనే సినిమాలో కార్తీ పక్కన మంచి రోల్ సంపాదించింది. పాత గొడవలను మనసులో పెట్టుకోకుండా సూర్య కూడా హెల్ప్ చేశాడంటే ఆశ్చర్యమే కదా. అలా ఇప్పుడు వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దుమ్ము రేపుతోంది మన నవ్వుల సుందరి. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్కి టచ్లో ఉంటోంది. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా, ప్రేమలో దగాపడినా, ఆర్థికంగా కుప్పకూలిపోయినా ఆ నవ్వుని మాత్రం వదలని లైలా నిజంగా గ్రేట్. సో అది సంగతి. లైలా లైఫ్ చూస్తే మనకర్థమయ్యేదొకటే, లైఫ్లో ఎన్ని దెబ్బలు తగిలినా, ప్రేమ మోసం చేసినా, ఆర్థికంగా కుప్పకూలిపోయినా ఆ నవ్వుని మాత్రం వదలకూడదు అని. మరి లైలా సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అలాగే నవ్వు కూడా ఒక వ్యాధే అనే విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.